హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియోలో మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, దోమలు చంపడం కోసం ఆల్ అవుట్ లేదా గుడ్ నైట్ మస్కిటో రిపెలెంట్స్ అంటారు కదా, ఇలాంటి లిక్విడ్స్ అన్నమాట. సో ఇలాంటి లిక్విడ్ని న్యాచురల్గా వితౌట్ కెమికల్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అండ్ అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి 100%. సో అది ఎట్లా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. సరే, ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇది ఆల్రెడీ పాత దాంట్లో నేను తయారు చేసిన ఈ లిక్విడ్ని అయితే ఫిల్ చేశాను అనమాట. ఇది నేను యాక్చువల్గా చేయడం కూడా నేను 1 వీక్ బ్యాకే చేశాను. ఈ 1 వీక్ కూడా యూజ్ చేస్తూ వచ్చాను. నేను యూజ్ చేసిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియో మీకు ఇది ఎట్లా ఉంది, వర్క్ అవుతుందా లేదా, ఊరికే ఏదో చేశాను కదా అని చెప్పి యూట్యూబ్లో పడేస్తే పడుంటుంది అని చెప్పి నేనైతే వీడియో పోస్ట్ చేయట్లేదండి. 1 వీక్ యూజ్ చేసిన తర్వాత మాత్రమే నేను మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అండ్ దీని గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇందులో నేను యూజ్ చేసింది ఆయిల్ అండి, వాటర్తో చేయలేదు నేను ఇది. సో ఆయిల్ వల్ల, ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్ అనేది చూసినారా ఇందులోంచి అబ్జార్బ్ అవుతూ మనకి ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. మనకి లిక్విడ్ అయినా కానీ, అదే మస్కిటో రిపెలెంట్ లిక్విడ్స్ అయినా కానీ పొగది వస్తుంది కదా, అందులో ఉండే ఆయిల్ లిక్విడ్ అనేది కరుగుతూ సో అట్లానే ఉంటుందండి. బట్ ఇది ఆయిల్ అవ్వడం వల్ల మనకి కొంచెం దీని ఎక్కువ రోజులైతే ఇది వస్తుందండి. నిజంగా చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వరకు ఫిల్ చేసుకున్నాను. నేను వన్స్ చేసిన తర్వాత 1 వీక్ అయితే యూజ్ చేశానండి. సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందనమాట. సో ఇది ఇంకా మరి లేట్ చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చాలా చాలా సింపుల్ అండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. సరే, ఇంకా నేను సోది ఎక్కువ చెప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇంక ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనకి ముందుగా కావాల్సింది వేపాకు అనమాట. ఇక్కడ మా ఇంటి ముందు చెట్టు ఉందనమాట, దానికి కొంచెం పెద్దది అయిపోయింది, పైకి వెళ్ళిపోయింది అని చెప్పి కొంచెం పెద్ద కొమ్మ అనేది తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మొత్తం చాలా వచ్చేసినాయి, కానీ ఇన్ని అవసరం లేదండి, కొన్ని అయితే సరిపోతాయి అనమాట. ముందుగా ఇప్పుడు ఈ వేపాకుల్ని ఒలిచిపెట్టేసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే తడి అనేది ఎక్కడ ఉండకుండా చక్కగా క్లీన్గా ఉండాలన్నమాట. బయట మనకి దుమ్ము అంతా పడతా ఉంటుంది కదా, అందుకే ఒకసారి కడిగేసుకుని ఈ విధంగా క్లాత్లో వేసుకుని కొంచెం ఆ తడి తేమ అంత ఎక్కువ ఉండకుండా చూసుకుంటున్నాను. అలాగే వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా చేతితోటి ఇలా నలిపేసుకుని తుంచుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంక ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నెలో నేను ఇప్పుడు కోకోనట్ ఆయిల్ వాడుతున్నానండి, కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు, ఓకేనా. సో కొబ్బరి నూనె వచ్చేసి కొద్దిగానే తీసుకుంటున్నానండి. కొద్దిగా అంటే ఇప్పుడు మనకి లిక్విడ్స్, ఆల్అవుట్ లిక్విడ్స్ అట్లాంటివి సైజ్ ఎంత ఉంటుందో అందులో పట్టేంత అన్నట్టు కొద్దిగా తీసుకుని చూడండి. ఎందుకంటే ఒకటేసారి ఎక్కువ చేసామంటే మళ్ళీ అది మిగిలిపోతుంది అనమాట లిక్విడ్. సో ఇప్పుడు ఈ కొబ్బరి నూనెని స్టవ్ మీద పెట్టేసుకుని ఇందులో ఈ వేపాకుల్ని వేస్తున్నాను. తుంచి పెట్టుకున్నాను కదా, ఈ వేపాకుల్ని వేసాను అనమాట. మనం వేసుకున్న కొబ్బరి నూనె కంటే కొంచెం వేపాకులు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచిది, సరేనా. ఇప్పుడు ఈ వేపాకుల మిశ్రమాన్ని అంతా కూడా ఇలాగ స్పూన్ తోటి మీడియం ఫ్లేమ్లో మాత్రమే, హై ఫ్లేమ్ వద్దు, లో ఫ్లేమ్ వద్దండి, మీడియం ఫ్లేమ్లో చక్కగా వేపాకంతా చక్కగా నూనెలో మగ్గి అందులో ఉండే సారం అంతా కూడా మనకి ఆయిల్లో దిగేలాగా చక్కగా మనం ఈ స్టవ్ మీద పెట్టుకుని ఇలాగా వేడి చేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అండి, ఇది చూసారా వేపాకులన్నీ మొత్తం కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని నేను ఒక కర్చీఫ్లో తీసేసుకుని పొడి క్లాత్లోకి పెట్టేసుకుని ఇందులో ఉండే నూనె మొత్తాన్ని కూడా శుభ్రంగా పిండేస్తున్నానండి. మీరు కావాలంటే వడకట్టి వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు, ఇలా క్లాత్లోకి తీసైనా శుభ్రంగా పిండేసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ మనకి చూస్తున్నారా ఆయిల్ అనేది అంత గ్రీన్ ఎలాగయిందో, వేపాకులు కదా, వేపాకులు మొత్తం అంతా మనం మరిగించడం వల్ల ఆ నూనెలో ఆ వేపాకు అంతా కూడా మనకి నూనెలోకి దిగిందనమాట. ఇప్పుడు ఆ నూనె పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక చిన్న ప్లేట్లో నేను కొద్దిగా కర్పూరం బిళ్ళలు తీసుకున్నానండి. మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా పచ్చ కర్పూరం దొరుకుతుంది కదండి కిరాణా షాప్లో, అది తీసుకోండి. నేను ఇక్కడ కిరాణా షాప్లో ట్రై చేశాను, బట్ ఇక్కడ లేదన్నారని చెప్పి నేను ఇంట్లో ఉన్న కర్పూరం బిళ్ళలు అయితే వాడుతున్నాను. ఒకవేళ మీకు దొరకకపోతే ఇంట్లో ఉండే కర్పూరం బిళ్ళలైనా వాడచ్చు, సరేనా. సో వీటిని ఒక 10 అట్లా తీసుకుని ఇలాగా దంచుకుని కొంచెం పొడిలా చేసుకోండి. మరి అట్లానే బిళ్ళల్లాగా వేసేసామంటే అది కొంచెం కరగడానికి టైం పడుతుంది కదా, అందుకని ఇలా దంచుకొని కొద్దిగా ఇలా బరకగా పొడైన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం మొత్తం ఆయిల్లో వేసేయాలన్నమాట.
ఆ కొబ్బరి నూనెలో వేసేసుకుని చక్కగా ఆ పొడి అంతా కరిగేంత వరకు మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. అంతే, మనకు కావాల్సిన లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీనికి మించి మీరు ఇంకేం చేయక్కర్లేదు, సరేనా? ఇంక ఇప్పుడు మనం ఆల్రెడీ యూజ్ చేసినవి ఉంటాయి కదండి బాటిల్స్, గుడ్ నైట్ కానీ ఆల్ అవుట్ కానీ మస్కిటో రిపెలెంట్ బాటిల్స్ ఉంటాయి కదా. ఇది ఒకటి ఖాళీ బాటిల్ తీసుకున్నాను. ఇక్కడ మనకి పైన బ్లాక్ కలర్లో కడ్డీలాగా ఉంది చూసారా, అది ఈజీగానే వచ్చేస్తుందండి బయటికి. కానీ తీసేటప్పుడు గట్టిగా లాగకుండా స్లోగా నిదానంగా తీస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఒకవేళ రాదనుకుని మీరు గట్టిగా లాగారంటే మొత్తానికి విరిగిపోతుంది అనమాట. సో దాన్ని తీసేసి ఇక్కడ నేను ఆయిల్ వేయడం కోసం అని చిన్న సైజు గరాటు పెట్టానండి. దాని లోపల మూతి లోపల అంటే ఆయిల్ అనేది చక్కగా ఎక్కడ బయటికి పడకుండా నీట్గా వెళ్తుంది కదా, అందుకని. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చేసిన క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. ఈ బాటిల్కి సరిపడా వచ్చిందనమాట. ఇప్పుడు మొత్తం బాటిల్ నిండుగా వేసేసిన తర్వాత దీన్ని మళ్ళీ పెట్టేశాను. క్లోజ్ చేసి కొంచెం నొక్కామంటే అది అట్లా ఉండిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం నార్మల్గా మస్కిటో రిపెలెంట్స్ మళ్ళీ మనం వెళ్ళి ఆ గుడ్ నైట్ కానీ ఆల్ అవుట్ కానీ ఇందులో పెట్టుకుంటాం కదా, సేమ్ అట్లానే అందులో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ప్లగ్ బోర్డ్లో పెట్టేయడం అంతే. చూసారు కదండి, చక్కగా వర్క్ అవుతుంది. నార్మల్గా మస్కిటో రిపెలెంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అట్లానే వర్క్ అవుతుంది. అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట, కర్పూరం వేసాం కదా అందుకని. సో చూసారు కదా, ఇది చాలా చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం, యూజ్ చేయడం, అండ్ అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చూసారా? సో చూసారు కదండి, వీడియో అనేది చూసారు కదా. నేను ఆల్రెడీ దీన్ని పెట్టి యూజ్ చేస్తున్నానని కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఇది మరి చక్కగా మనం కర్పూరం కానీ వేసి యూజ్ చేయడం వల్ల ఏంటంటే చక్కగా చిన్న చిన్న పురుగులు లాంటివి, ఈగ లాంటివి కూడా మనకి ఇంట్లో చేరవన్నమాట. దీన్ని మనం పడుకునేటప్పుడు బెడ్రూమ్లో అనే కాదండి, హాల్లో కూడా పెట్టుకుంటాము, కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా చిన్న చిన్న ఈగలు లాంటివి వస్తూ ఉంటాయి చిరాగ్గాను. సో అవి కూడా పోతాయి అన్నమాట. ఇంచక్క కిచెన్లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, పెట్టచ్చు. సో చూసారు కదండి. అండ్ అలాగే మనం కర్పూరం యూజ్ చేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇంకా మీకు పచ్చకర్పూరం దొరికితే కనుక అది యూజ్ చేయండి, ఇంకా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఓకేనా? సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా చక్కగా తయారు చేసి ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, సరే మరి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే యూస్ఫుల్ అవుతుంది ఇంకొకళ్ళకి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.